గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం షిరిడి టూర్ ప్లాన్ తెలుసుకుందాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ప్లేస్టోర్లో శ్రీ సాయిబాబా సంస్థాన్ షిరిడి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యి రూమ్స్ కానీ పూజా టికెట్లు కానీ దర్శనం టికెట్లు కానీ బుక్ చేసుకోవచ్చు. మేము అజంతా ఎక్స్ప్రెస్లో షిరిడికి వెళ్తున్నాము. నాగర్సోల్లో దిగాము. నాగర్సోల్ నుండి షిరిడీకి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి 150 నుండి 200 రూపాయల వరకు తీసుకుంటారు. మేము అక్కడ నుండి సరాసరిగా శ్రీ సాయి ఆశ్రమ భక్తి నివాస్ చేరుకున్నాము. ఇది న్యూ బిల్డింగు. పాత బిల్డింగ్ కూడా ఉంటుంది, అది సాయి భక్తి నివాస్. గేటు వద్ద వివిధ టూరిస్ట్ వాళ్ళు ఈ ప్లాన్లు ఇచ్చారు. ఇవి తీసుకొని మేము సాయి ఆశ్రమ భక్తి నివాస్లోకి వెళ్ళాము. ఆన్లైన్లో రూమ్ బుకింగ్ ఉన్న వారికి 10 నిమిషాల్లో రూమ్ అలాట్ చేస్తారు. ఆన్లైన్ రూమ్ బుకింగ్ ప్రింట్అవుట్తో పాటు రూమ్లో ఉండే వారందరి ఆధార్ జిరాక్స్లు ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ లేకపోతే మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఖాళీలు ఉంటే ఇస్తారు. రూమ్ నీట్గా ఉంటుంది. 24 అవర్స్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. నేను ఫ్రెష్ అప్ అయి బయటకు వెళ్తున్నాను. ఇది చాలా బాగుంది. మార్నింగ్ 10 వరకు రెడీ అయ్యి బయటకు వెళ్ళాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వసతి ఉంది. జే బ్లాక్ ముందు టీ క్యాంటీన్ ఉంటుంది. రేట్లు చూడండి, చాలా తక్కువ ధరలు ఉన్నాయి. ఇక్కడ సాయి ప్రసాదంలో ఉన్నటువంటి భోజనమే 10:30 to 9:20 లభిస్తుంది. శని సింగ్నాపూర్ ట్రావెల్స్ సీటుకు 150 రూపాయలు తీసుకుంటారు. పిల్లలను మీద కూర్చోబెట్టుకుంటే ఫ్రీ. దారిలో ఇక్కడ ఆపారు. ఇక్కడ చెరుకు రసము, కొబ్బరి బొండాలు, దోసకాయలు, స్నాక్స్ లభిస్తాయి. శని సింగ్నాపూర్ టెంపుల్కు చేరుకున్నాము. ఇది టెంపుల్కి దారి. ఈ దారి గుండా టెంపుల్లోకి ప్రవేశిస్తాము. చూడడానికి చాలా బాగుంటుంది. టెంపుల్లోకి నువ్వుల నూనె మరియు నువ్వులు మాత్రమే అలౌడు. శని సింగ్నాపూర్లో దిగగానే కొబ్బరికాయలు మరియు ఇతర పూజ సామాగ్రి అమ్ముతుంటారు, కానీ అవన్నీ నాట్ అలౌడు. వాటన్నిటిని ఇక్కడ వదిలేసి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ పోసిన నూనె శనిదేవుని మీద డైరెక్ట్గా వెళ్ళి పడుతుంది. టికెట్ తీసుకొని మనమే డైరెక్ట్గా శనిదేవుని పైన నూనె పోయవచ్చు. దర్శనం నిజంగా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇది క్లోజ్డ్ టెంపుల్ కాదు, విగ్రహం బహిరంగంగానే ఉంటుంది. ఇక్కడ శనిదేవుడు 1 నెంబర్ షేప్లో ఉన్నాడు. ఒకసారి చూడండి. ఎంతసేపు అయినా శనిదేవుని ముందు నుంచి కదలబుద్ధి కాలేదు. చాలా బాగుంది నిజంగా దర్శనం. ఇక్కడ నుంచి ఈ వ్యూ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అండి. ఇది శని రథం, శనిదేవుని రథం. ఇది బర్ఫీ ప్రసాదం. దర్శనం తర్వాత నవగ్రహాల వైపు వెళ్తున్నాం. చూడండి, చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఫోటో షూటింగ్ చాలా బాగుంటుంది. ఎదురుగా కనబడేది నవగ్రహాలు, మధ్యలో మూలస్తంభం, సూర్యాస్తమం అన్నమాట. అది ఇప్పుడు అన్ని నవగ్రహాలు చూపిస్తాను, చూడండి. ఇది చక్కగా ఉంటుందో. సాటర్న్, శని, కేతు, జూపిటర్, గురువు, మెర్క్యూరీ, బుధు, వీనస్, శుక్రుడు, మూన్, చంద్రుడు, మార్స్, అంగారక్, రాహువు. ఇది మధ్యలో ఉన్న సూర్యస్తంభానికి మెట్లు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శని దేవాలయం దర్శనం పూర్తయింది. మేము తిరుగు ప్రయాణం ఈ విధంగా వెళ్తున్నాము. శనీశ్వరుని దర్శనం తర్వాత శివుని దర్శనం చేసుకోవాలని అంటారు కదా, అందుకే తిరుగు ప్రయాణంలో ట్రావెల్స్ వారు శివాలయానికి తీసుకెళ్లారు. చాలా బాగుంది, అద్భుత దర్శనం. ఇవ్వండి ఈ దేవాలయంలో దృశ్యాలు చూడండి. శ్రీ రాధాకృష్ణ, శ్రీ కేశవ గోవింద్, శ్రీ గురుదేవ్ దత్త. నైట్ 8:30 వరకు షిరిడికి చేరుకున్నాము. నెక్స్ట్ డే ఔరంగాబాద్ టూర్కు టికెట్ బుక్ చేసుకున్నాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చాము. సాయిబాబా దర్శనానికి వెళ్తున్నాం. ఇది ఫ్రీ షూస్ స్టాండ్. ఇది మొబైల్ కెమెరా లాకర్. దీనికి 5 రూపీస్ తీసుకుంటారు. ఇది రూట్ మ్యాప్. ఇది మన ఎంట్రీ గేట్. మేము దర్శనంకి వెళ్తున్నాము.
గేట్ 6 పేడ్ దర్శన్, గేట్ 7 అండ్ 8 ఫ్రీ దర్శన్. కొబ్బరికాయలు, పూజ సామాగ్రి టెంపుల్ లోపలికి నాట్ అలౌడ్. నైట్ 10 వరకు మా దర్శనం పూర్తయింది. ఇది గుర్రం బండి చాలా బాగుంది. బయట రోడ్డు పక్కన సాయిబాబా విగ్రహం. గుడి ముందు ఇలాంటి రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. సెకండ్ డే మార్నింగ్ ఆశ్రమంలో 5 రూపీస్కి టిఫిన్ ఇచ్చారు. బయట కూడా టిఫిన్స్ ఉంటాయి. ఔరంగాబాద్ టూర్, మినీ తాజ్మహల్, భద్ర మారుతి టెంపుల్, ఎల్లోరా కేవ్స్, కృష్ణేశ్వర టెంపుల్. ఫస్ట్ మినీ తాజ్మహల్కి వెళ్ళాము, చాలా బాగుంది. ఇవి మినీ తాజ్మహల్ దృశ్యాలు. ఇది ఎంట్రీ, 25 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇది కిందికి వెళ్ళే దారి మూసి ఉంది. ఇక్కడ అందరు చిల్లర కాయిన్స్ వేస్తున్నారు, మేము వేసాము. తాజ్మహల్ చూసిన తర్వాత హోటల్కి తీసుకువెళ్ళారు. ఇక్కడ లంచ్ చేసాము, చాలా బాగుంది. తర్వాత భద్రమారుతి టెంపుల్కి వెళ్ళాము. ఇది భద్రమారుతి టెంపుల్. ఈ ఆలయంలో హనుమంతుడు పడుకొని దర్శనమిస్తారు. జై వీరాంజనేయ. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा. ఇక్కడ శనీశ్వరునికి నూనెతో అభిషేకం చేశాము. 2:30కి ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాము. పిల్లలకు ఫ్రీ. ఇక్కడ ఆధార్ కార్డు కావాలని రాసి ఉంది, కానీ అడగలేదు. పెద్దోళ్ళకు 40 రూపీస్ టికెట్. ఇది ఎల్లోరా కేవ్స్ ఫ్రంట్ వ్యూ. ట్రావెల్స్ వారు 4 o'clock వరకు తిరిగి రమ్మన్నారు. ఇది 16th కేవ్ గురించి వివరణ. ఈ శిల్పాలు చాలా బాగున్నాయి, చూసి ఆనందించండి. ఇది 16th కేవ్కు దారి. ఇది 16th కేవ్లో శివాలయం. క్వార్టర్ టు 5 వరకు కృష్ణేశ్వర టెంపుల్కి వెళ్ళాము. ఇది 12వ జ్యోతిర్లింగ ఆలయము.
ఇక్కడ సంకల్పిత్ సమాధి టెంపుల్ కూడా ఉంది. ఇలాంటి పూజ సామాగ్రి బుట్టను గుడి ముందట అమ్ముతారు. ఈ శివాలయం చాలా అద్భుతంగా ఉంది. గంటసేపు దర్శనం కొరకు లైన్లో ఉన్నాము. గర్భగుడిలోకి పురుషులు షర్టు బనీను తొలగించి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇవి షిర్డీకి సంబంధించిన వివరాల బోర్డులు. థర్డ్ డే షూ కౌంటర్కి ఎదురుగా ఇది ఉంటుంది. లడ్డు కౌంటర్, లగేజ్ కౌంటర్ అండ్ టాయిలెట్స్ ఉంటాయి. ఇది సులభ్ కాంప్లెక్స్. ఇందులోనే లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లగేజ్ పెట్టుకోవచ్చు. ఇది లడ్డు కౌంటరు. 20 రూపీస్కు 2 లడ్డూలు ఉన్న ప్యాకెట్ ఇస్తారు. ఈ దారిలోనే మొబైల్ కౌంటరు, షూ కౌంటరు, లగేజ్ కౌంటర్ ఉంటాయి. ఇది దక్షిణముఖి హనుమాన్ టెంపుల్. ఇది ముఖ దర్శన్ ద్వారము. ఇక్కడ నుంచి సాయిబాబాను తక్కువ సమయంలోనే ముఖ దర్శనం చేసుకోవచ్చును. ఇది ద్వారకామాయి టెంపుల్. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మేము సత్యనారాయణ పూజకు బయలుదేరాము. సత్యనారాయణ పూజ మార్నింగ్ 7 o'clock ఒక బ్యాచ్, 8 o'clock ఒక బ్యాచ్ ఉంటుంది. మేము మార్నింగ్ 7 o'clock బ్యాచ్కు వెళ్ళాము. పూజ అనంతరం ముఖ దర్శనం చేసుకొని అన్నప్రసాదాలయంకి వెళ్ళాము. ఇది అన్నప్రసాదాలయం. ఇది మార్నింగ్ 9:30 నుండి నైట్ 9:30 వరకు ఉంటుంది. వెళ్ళే దారిలో అన్నపూర్ణాదేవి విగ్రహము. ఈ లోపల సీటింగ్ అరేంజ్మెంట్. ఇది భోజనము. నాగర్సోర్లో 12:30కి ట్రైన్ ఉంది. దానికి బయలుదేరాము. ఇది సాయిబాబా లడ్డూ ప్రసాదము. దీని ఎక్స్పైరీ డేట్ 2 days ఉంటుంది. ఇది గమనించండి.